తమ పార్టీ నేతలకు జనసేన కీలక ఆదేశాలు ఇచ్చింది. పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకు వెళ్లొద్దు అంటోంది. కూటమి ప్రభుత్వం స్ఫూర్తిని నిలబెట్టాలి అంటున్నారు జనసేన. రాజకీయ శత్రువుల వల్ల పడొద్దని, అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలు తిప్పికొట్టాలి, నేతలంతా పార్టీ మార్గదర్శకాలు పాటించాలి అంటోంది జనసేన. సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలపై జాగ్రత్తలు తీసుకోవాలని, వాడే భాష, భావ వ్యక్తీకరణలో పరిధి దాటొద్దు అంటూ ఆదేశాలిచ్చింది. మహిళలను గౌరవించి మాట్లాడాలని తమ శ్రేణులకు జనసేన ఆదేశాలిచ్చింది. పార్టీ భావజాలాన్ని కించపరిచేలా మాట్లాడేవారిని ఉపేక్షించేది లేదంటున్నారు జనసేనాని. పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించే వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని జనసేన చెప్పింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఎక్స్లో పోస్ట్ చేసినట్టున్నారు ఈ సందేశాన్ని. దీనికి సంబంధించి పూర్తి సమాచారం. ఎగ్జాక్ట్లీ, ఇటీవల జనసేన ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న వార్పైన ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతుంది. ఎప్పటికప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా ప్రకాశం జిల్లాలో జరిగిన 2 ఘటనలు పార్టీని కొంత ఇబ్బందుల్లో పడేశాయి. ప్రకాశం జిల్లాలో అక్కడ కూటమిలో కీలకమైన నేతలైన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, ఒంగోలు ఎమ్మెల్యే దామసరి జనార్దన్, అలాగే బాలినేని శ్రీనివాస్ మధ్య జరిగిన వార్పైన పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున 2 వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా పెద్ద పోరాటమే కొనసాగింది. ఆ తర్వాత రీసెంట్ గా అక్కడ ఉన్న ఒక మాజీ జిల్లా అధ్యక్షుడు సంబంధించి రియాజ్ కి, అలాగే ఇంకొక ఎన్ఆర్ఐ జనసేన నాయకుడికి మధ్య జరిగిన ఒక వ్యవహారంలో వ్యక్తిగత దూషణల వరకు పోయారు. చాలా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి వాళ్ళిద్దరి మధ్య జరిగిన వారిలో. సో తిరిగి జనసేన నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు రియాజ్ మళ్ళీ సారీ చెప్తూ ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ అంతర్గత అంశాలని సోషల్ మీడియా వేదికగా చర్చించుకోవడం సరికాదంటూ ఈ రోజు చాలా ఘాటైన హెచ్చరికనే ఇచ్చారు. ఇకపైన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరించిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియా ప్రచారం వల్ల పడొద్దని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నారు. వాళ్ళ ప్రత్యర్థులు వేస్తున్న ట్రాప్ లో పడిపోయి పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే కూటమి స్ఫూర్తిని, కూటమి యూనిటీని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. అంతర్గత విభేదాలు సృష్టించే ఆ ప్రయత్నాలని తిప్పికొట్టాల్సింది పోయి మీరే ఆ ట్రాప్ లో పడడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఒకవైపు సూచిస్తూనే ఇంకొక వైపు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇలాంటి పరిణామాలను పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాలంటూ హెచ్చరికలు కూడా చేశారు. సో మొత్తానికి ఈ వ్యవహారం మొత్తం మీద చాలా అలర్ట్ గా ఉంటుంది జనసేన పార్టీ. సోషల్ మీడియాకి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ తనపై జరుగుతున్న సోషల్ మీడియాలో జరిగిన దాడిని ఒకసారి స్వయంగా ఆయనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ సోషల్ మీడియాకి సంబంధించిన ఒక వేదికని ఆయన స్వయంగా తానే పెడతానని చెప్పి ఆయన పార్టీ కార్యాలయంలోనే సోషల్ మీడియాకి సంబంధించిన ఒక వింగ్ ని ఏర్పాటు చేస్తాను. ఆ ఫిర్యాదులకు సంబంధించి దాన్ని ఎప్పటికప్పుడు ఆ ఇష్యూస్ అన్నిటిని అడ్రస్ చేసే విధంగా ఉంటుందని చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఇంత హెచ్చరికలు జారీ చేస్తున్నా, లేకపోతే ఒకవైపు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నా, పార్టీ శ్రేణులు మాత్రం ఇంకా ఆ ట్రాప్ లో పడి ఉండడం పట్ల కొంత అప్రమత్తమైనట్టుగా భావించాల్సిన నేపథ్యం. సో దీని పట్ల స్వయంగా పవన్ కళ్యాణ్ సూచనలు చేసి వాటిని పార్టీ హ్యాండిల్స్ ద్వారా, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వాటిని పార్టీ శ్రేణులకి కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో చాలా కీలకమైన సమయం ఇది. ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు కూటమి ఐక్యంగా ఉండాల్సింది పోయి ఇలా జరుగుతుంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదన్న ఉద్దేశం పార్టీలో కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.